హాయ్ అందరికీ. ఈరోజు అయితే ఇంకా మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మీకు నీట్గా క్లియర్గా సాలార్జంగ్ మ్యూజియం మొత్తం చూపిస్తాను. నాతో పాటు మీరు చూసేయండి. అప్పుడెప్పుడు మ్యారేజ్ అయిన కొత్తలో వచ్చాము. నేను మా హస్బెండ్ మ్యారేజ్ అయిన కొత్తలో వెళ్ళాము అంతే. మళ్ళీ ఇప్పటికి కుదిరింది. ఇంకా ఈరోజు అయితే వెదర్ చాలా బాగుంది. హైదరాబాద్లో వచ్చేసి వర్షాలు వస్తున్నాయి. ఎప్పుడు ఎండలు వస్తున్నాయో తెలియట్లేదు, ఎప్పుడు వర్షాలు వస్తున్నాయో తెలియట్లేదు. అది కూడా రాళ్ళతో వచ్చేస్తుంది. సో మార్నింగ్ 10-11కి వర్షం వచ్చిపోయింది. వెదర్ సూపర్గా ఉంది. పిల్లలకు కూడా హాఫ్ డే అయిపోయింది. అండ్ చక్క పక్కనే మాది ఒక కాలనీ అయితే పక్క కాలనీని ఇంకా మేము మా చిన్న బాబు వాళ్ళ క్లాస్మేట్. సో వాళ్ళు మేము కలిసి సాలార్జంగ్ మ్యూజియం వెళ్దాము, వెదర్ బాగుంది కదా అనేసి అయితే ప్లాన్ చేసాము. మేము ఉన్నది మెహదీపట్నంలో. మా చుట్టూ కొంచెం దగ్గర. ఇవన్నీ నాకు క్లియర్ అడ్రస్ ఏం తెలియదండి. జస్ట్ తనకు తెలుసంట, తనతో పాటు వెళ్ళిపోయాను. ఒక ½ అలా పట్టింది అన్నట్టు. సో వెళ్ళేసరికి ఈ సాలార్జంగ్ మ్యూజియం గురించి నాకు తెలిసింది మీకు మ్యాక్సిమం అయితే చెప్తాను. ఫ్రైడే రోజు అయితే రావాకండి, ఫ్రైడే ఆఫ్ ఉంటుందంట. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ 6 వరకే ఉంటుంది. 6 తర్వాతకి క్లోజ్ ఉంటుంది. మేమైతే 2 వరకు వచ్చేసాము. సాలార్జంగ్ మ్యూజియంలోకి ఎంటర్ అవ్వగానే స్ట్రైట్గా వెళ్తే టికెట్స్ ఇస్తారు. పర్ పర్సన్ టికెట్ వచ్చేసి 50 రూపీస్ అండి. ఇంకా 10 ఇయర్స్ అంటే కిడ్స్, 5 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి నో టికెట్స్, 5 ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళకి టికెట్ 50 రూపీస్ ఈచ్ టికెట్. నేనైతే వీడియో తీద్దాం అన్నట్టుగా మొబైల్కి కూడా 50 రూపీస్ పెట్టి తీసుకున్నాను. కామన్గా మొబైల్తో అక్కడక్కడ కొన్ని క్లిప్పులు తీస్తున్నారు, కానీ వీలైనంత వరకు క్యాప్చర్ చేయాలి అంటే ఒక 50 రూపీస్కి ఎందుకు ఆలోచించడం అనేసి తీసుకున్నాను. ఇంక ఇక్కడ చెకింగ్ ఉంటుంది. లోపలికి ఎంటర్ అవ్వగానే హ్యాపీగా కూల్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం ఎక్కడి నుంచి వచ్చినా సాలార్జంగ్ మ్యూజియం చూడాలంటే ఇంకా పిల్లలతో టెన్షన్ ఏమి ఉండదు, లోపలంతా చల్లగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి నాకు తెలిసింది, మేము ఫాలో అయింది చెప్తాను. సాలార్జంగ్ మ్యూజియం వచ్చేసి మేమైతే 2:30కి వెళ్ళాము. ఆల్మోస్ట్ లోపల 2 అవర్స్ నుంచి 2.5 అవర్స్ పట్టిద్దండి. ఈజీగా పడుతుంది. మేమైతే పై ఫ్లోర్ నుంచి చూసుకుంటూ వచ్చాము. చాలామంది ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్లు అన్నీ చూసేసి ఫస్ట్ ఫ్లోరు ఇంకా అప్పటికి మనకు ఓపిక పోతుంది, టైం అయిపోతుంది. కానీ మెయిన్ ఉన్నాయి అన్నీ కూడా థర్డ్ అంటే సెకండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు అలా చూస్తూ రండి. ఇంకా మేమైతే అలానే చేసాము. ఫస్ట్ పైనకు వెళ్ళేసి అన్నీ చూసేసాము. సో రౌండ్గా ఉంటాయి అన్నట్టు. సో ప్రతి ఒక్కటి మీరు అక్కడ నేమ్ కూడా, గ్యాలరీస్ నేమ్ కూడా రాసి ఉంటాయి. అవన్నీ చూస్తూ కింది ఫ్లోర్కి వచ్చేసేయండి. అలా వెళ్ళడం వల్ల మెయిన్ చూసిన ఫీలింగ్ ఉంటుంది, టైం వేస్ట్ కాదు. నాకు ఫస్ట్ ఇక్కడికి రాగానే భలే నచ్చింది ఏంటంటే అసలు ఎంత క్లియర్గా ఉన్నదంటే ఇదైతే నాకు బాగా నచ్చిందండి. ఇది ఫోన్లో మీకు అంత క్లియర్గా కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ రియల్గా అయితే చాలా బాగుంది. నాకు ఒక్కొక్క బ్లాక్లో అంటే ఏంటి గ్యాలరీలో ఒక్కొక్కటి బాగా ఫేవరెట్గా అయిపోయింది. చాలా బాగుంది. అందుకే ఇవన్నీ కూడా మ్యూజియంకి ఎక్కాయి అనిపించింది. ఆ ఫినిషింగే కానీ, ఆ నీట్నెస్సే కానీ చాలా బాగుంది. నెక్స్ట్ అయితే ఈస్టర్న్ బ్లాక్కి వెళ్ళిపోయాము. చక్కగా కూల్గా ఉండడం వల్ల పిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఇది పెద్ద పాట్ చూసి అసలు ఇది చూడగానే లంకె బిందె లాగానే ఉంది. నెక్స్ట్ ఈ గ్యాలరీకి వెళ్ళాము. అసలు వెళ్ళగానే ఫస్ట్ అయితే లాఫింగ్ బుద్ధ. అసలు ఏంటండి బాబు, పప్ప ఎన్ని ఇయర్స్ అయినాయో కానీ ఎంత నీట్గా, ఎంత మెయింటెనెన్స్ కానీ, ఆ ఫినిషింగే కానీ, అసలు ఇలాంటివి మనము కొన్ని ల్యాక్స్ పెట్టినా కూడా దగ్గరుండి చేయించుకోలేము. అప్పట్లో ఆర్ట్ అంతలా ఉండిపోయింది అన్నట్టు. ఎక్కడ కూడా చిన్న బ్రేక్ అవ్వకుండా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అనిపించింది నాకైతే. ఇంకా మిర్రర్స్ అయితే అసలు మనం టచ్ ఏం చేయనియరు. కూల్గా, నీట్గా, పీస్ఫుల్గా ఉంది. వీలైనంత వరకు చూసుకోవాలి. 99.9% మేము ఏది మిస్ అవ్వకుండా ప్రతిదీ చూశాను, మీకు చూపించాను. నెక్స్ట్కి కూడా చాలా బాగుంది కదా.
చాలా మంచిగా అనిపించింది. ఆ లైట్ అంటే ఎక్కువ లైటింగ్ కాకుండా తక్కువ లైటింగ్తో బాగుంది. అండ్ నెక్స్ట్ ఇదైతే జాపనీస్ అండి. అసలు ఆ ఫ్లవర్ వాజ్ లాగా ఉండేది, దానిపైన వేశారు ఆ ఆర్ట్ ఉందండి, భలే ఉంది. చాలా క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇద్దరు పర్సన్స్ దూరంగా ఉన్న, అంటే బేసిక్గా మనము చాలా దగ్గరికి వెళ్తే తప్ప కొన్ని ఆ డిజైన్స్ అవి కనపడవు. బట్ వీలైనంత వరకు దూరం వెళ్ళినా కూడా ఆ డిజైన్ చాలా నీట్గా కనిపిస్తుంది. నాకు బాగా నచ్చింది. అసలు ఎంత మంచిగా ఉంది ఇప్పటి వరకు అని. ఇక్కడ ఫిష్ చూసారు కదా, దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత నీట్గా ఉంది ఫినిషింగ్. ది సేమ్ టైం ఒక 10 అడుగుల దూరం వెళ్ళినప్పుడు కూడా అంతే ఉంది. ఇంక ఇవి చైర్స్ ఇవన్నీ కూడా ఇంకా పెద్ద ఒక గ్లాస్ పెట్టేసి అందులో పెట్టేస్తారు. చాలా నీట్గా ఉంది అండ్ చాలా బాగుంది. అసలు ఇవన్నీ మనం అంటే ఇవి డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఉన్నాయి కదా ఇవి, అండ్ కొంచెం చైరు సోఫా ఇదంతా కూడా మనం దగ్గరుండి చేయించుకొని ఇంత నీట్గా చేయించుకొని అయితే అనిపించింది. అది చిన్న చిన్నగా అంటే ఎంత చిన్నగా ఉన్నా కూడా అది చాలా నీట్గా అనిపించింది. అందుకేనేమో లేండి, మేమైతే 2:30కి వెళ్ళాము. 2:30 నుంచి టైం వేస్ట్ చేయకుండా, అంటే 6 o'clockకి 1 minute కూడా ఉంచారండి. సో 5:45 వరకు కూడా ప్రతిదీ మిస్ అవ్వకుండా చూసాము. ఇంక ఇవన్నీ చూసి ఆ డిజైన్స్ అవన్నీ చూస్తూ ఫస్ట్ అయితే ఇదంతా పైన నేనండి. నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ పైనకి వెళ్ళిపోండి, సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో కూడా ఉంటాయి కానీ మ్యాక్సిమం కొన్ని సెకండ్ ఫ్లోర్కి షిఫ్ట్ చేశారంట. థర్డ్ ఫ్లోర్కి పైకి వెళ్ళనివ్వట్లేరు. సెకండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ చూసుకోండి అంతే. అప్పుడు ఏమవుతుందంటే మెయిన్ అన్నీ చూసిన ఫీలింగ్ ఉంటాయి. కింద అన్నీ కూడా చిన్న చిన్న యానిమల్స్ వెజిటేబుల్స్ అలా ఉన్నాయి అన్నట్టు. అండ్ ఇక్కడ ఇవి ప్లేట్స్ చూసారు కదా ఎంత బాగుందో. అండ్ ఇవి చిన్న జారు, అవి జారా లేకుంటే మనకి అత్తరు అవి పెడతారు చూడండి, అది అయితే అర్థం కాలేదు. బట్ నేనైతే జార్ అనుకుంటాను. ఇదంతా జాపనీస్ గ్యాలరీ అండి. అండ్ నెక్స్ట్ ఫార్ అండ్ ఈస్టర్న్ బ్లాక్ ఏది వచ్చాము, ఇవైతే ఈ కలర్ కాంబినేషన్తో ప్లేట్స్ భలే ఉన్నాయి. నాకు చాలా వరకు అంటే నా ఫేవరెట్ కలర్ వైటే అయినా కూడా కొన్ని ఏమంటారు చూడండి, చాలా డిఫరెంట్ కలర్స్ ఇష్టపడతాను నేను. ఇవన్నీ చూడండి ఒకే కలర్లో. ఇక్కడ పికాక్ది మోడల్ ఉంది చూడండి, అస్సలు మామూలుగా ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. ఇక్కడ మ్యాక్సిమం మీకు ఐటమ్స్ చూపించగలను, అంటే ఐటమ్స్ చూపించాను కానీ వాటి నేమ్స్ చూపించలేకపోయాను. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ స్ట్రిక్ట్గా రూల్ పెట్టారు ఏంటంటే ఫ్లాష్ యూజ్ చేయొద్దని. ఈ పాట్ పైన చూడండి ఎన్ని డీడ్స్, 1000 ఆఫ్ డీడ్స్ ఉన్నాయంట. ఆ పాట్ పైన ఎన్ని డీడ్స్ ఉన్నాయి అంటే ఎన్ని ట్రీస్ ఉన్నాయని అక్కడ రాసి పెట్టారు. అది మనకి ఫ్లాష్ వాడకపోయేసరికి కనిపించట్లే. అక్కడ చాలా క్లియర్గా చెప్పారు ఫ్లాష్, మొబైల్కి ఫ్లాష్ వాడొద్దని. సో అందుకే ఇంక నేనేం వాడలేదు. నాకు బాగా నచ్చింది ఆ పాట్ అయితే, బాగా నచ్చింది. ఎన్ని డీర్స్, ఆ డియర్స్ కూడా చాలా నీట్గా ఉంది. ఏదైనా ఇలాంటివన్నీ ఆర్టిస్ట్ గొప్ప గొప్ప వాళ్ళకే సాధ్యం లేండి. అందుకే వీటిని మ్యూజియంలో పెట్టారనిపించింది. చాలా బాగుంది కదా. అసలు ఏది చూడాలో ఏది చూడకూడదు ఇదంతా కూడా ఫర్ గ్యాలరీ అండి. చాలా నీట్గా అసలు బాగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ అయితే చైనీస్ గ్యాలరీ. ఇవన్నీ ఫస్ట్ ఫ్లోరే. చైనీస్వి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా చిన్న ఐటెంని కూడా చాలా క్లియర్గా నీట్గా ఆ ఫినిషింగ్ చేశారు అన్నట్టు. నాకు ఇక్కడ చైన్తో ఉంది చూడండి, ఈ 2 జాయిన్ చేసి, ఇది నాకు బాగా నచ్చింది. అండ్ వాళ్ళది ఎంత చిన్న ఐటెం కూడా ఆ డిజైనింగ్, ఇవైతే మీకు వీడియోలో ఎలా కనిపిస్తున్నాయో తెలియదు కానీ చాలా చిన్నవి. మనం చిన్నగా ఉన్నప్పుడు ఆడుకుంటాం కదండి చిన్న చిన్న బౌల్స్, అలా ఉన్నాయి అన్నట్టు అక్కడ. ఇక్కడ మీకు అంత చిన్నగా అనిపించట్లేదు. ఇంకా చైనీస్ వాళ్ళైతే చెప్పాల్సిన అవసరం లేదు, చాలా వెరైటీగా ఉంటాయి. ఇప్పుడు మీకు ఇంకొకటి చూపిస్తాను చూడండి. మనకి బోట్ ఉంటుంది కదా ఇటు సైడ్, ఇది ఉంది చూడండి, ఇదేను ఈ మిర్రర్ పక్కన ఇవన్నీ బోట్ షేప్ తోటండి. అసలు ఎంత బాగా చేశారంటే అక్కడ రాసిరు ఎన్ని టైప్స్ ఆఫ్ బోట్స్, అన్నిటికీ కాదు కొన్నిటికి. నాకు ఇది కూడా నచ్చిందండి. ఇదంతా చైనీస్ గ్యాలరీ.
ఇక్కడ కబోర్డ్స్ ఆ డోర్స్ వాటిపైన ఉన్న డిజైన్స్ ఆ చార్ట్స్ అన్నీ కూడా చాలా నీట్గా అండ్ బాగుంది. ఇక్కడ టేబుల్స్ ఇంకోటి ఏంటంటే చైనీస్ గ్యాలరీలో ఇక్కడనే కొన్నిటిపైన వాళ్ళ ఫొటోస్ కూడా వేసి ఉన్నాయి. అంటే మేబీ నాకు తెలిసి అది వాళ్ళు యూజ్ చేసినవి అనుకుంటా. అంటే ఈ సో అండ్ సో పర్సన్ ఇది యూజ్ చేసిరని కొన్ని ఫొటోస్. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడ బుక్స్ అంటే మనకి ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి, మెడిసిన్ ఆఫ్ తెలుగు. ఈ బుక్స్ ఉన్న అన్నిట్లో ఆ లాంగ్వేజ్ అంతా మనకి హిందీ ఇంగ్లీష్ అవన్నీ ఉన్నాయిలే, కానీ మన తెలుగుకి వీటిని మనం తాళపత్ర గ్రంథాలు అని అంటాం కదా. బుక్ ఆఫ్ మెడిసిన్ ఇది చూడగానే నాకు సెవెంత్ సెన్స్ మూవీ గుర్తొచ్చింది. ఎందుకంటే సెవెంత్ సెన్స్ మూవీలో చాలా క్లియర్గా చెప్తారు కదా మెడిసిన్ ఎలా చేశారు ఏంటి అనేసి. మేబీ అదే మనకి ఇలా అంటే వీటి గ్రంథం చూసి మెడిసిన్ ఎలా చేయాలని బయటకు వచ్చిందేమో అది మ్యూజియంలో పెట్టిరనిపించింది. చాలా అంటే అది చదవడానికి కూడా కొన్ని వస్తుంది, కొన్ని రావట్లేవు. అది ఇప్పటిదా అండి ఎన్ని సంవత్సరాలదో ఏమో. సో ఇదంతా కూడా బుక్స్ మనకి ఒక్క తెలుగు ఒక్కటే ఉంది అక్కడ. సో నెక్స్ట్ అయితే మ్యానుస్క్రిప్ట్ గ్యాలరీకి ఇక్కడికి వచ్చేసాము. ఇదంతా పై ఫ్లోర్లో ఆల్మోస్ట్ దీంతో అయితే అయిపోయిందండి. ఇది కూడా ఇంకా మంచి అవి డోర్స్ అంటారు, కబోర్డ్స్ అంటారు, లేకపోతే ర్యాక్స్ అంటారు తెలియదు, కానీ ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవి చాలా చిన్నగానే ఉంది, ఇవి ఎక్కువ ఫర్నిచర్ ఉంది ఇదంతా. వీటి కొన్ని పెయింటింగ్సే కానీ ఇదే కానీ ఇదంతా ఉంది. సో నాకు చైనీస్ జాపనీస్ బాగా నచ్చిందండి. ఫస్ట్ ఫ్లోర్లో జాపనీస్ వాళ్ళది చాలా బాగుంది. నెక్స్ట్ అయితే ఇంకా మనకి కార్పెట్స్ అని ఉన్నాయి, జడే గ్యాలరీ అని ఉంది. ఇది కూడా చాలా బాగుందండి. ఈ గ్యాలరీలో అయితే మొత్తం ఈ గ్యాలరీ స్పెషల్ ఏంటంటే స్టోన్స్. నాకు ఈ గ్యాలరీకి రాగానే బాంబే గుర్తొచ్చింది. బాంబేలో ఎలిఫెంటా కేవ్స్ అని ఉంటుంది, మేము అక్కడికి వెళ్ళాము కాబట్టి అక్కడ రకరకాల స్టోన్స్, టైగర్ ఐ, అక్కడ స్టోన్స్ అనేది నాకు తెలిసింది అక్కడికి వెళ్ళినాకనే. ఇక్కడ ఈ స్టోన్తో ఇది వచ్చేసి ఏమంటారు చూడండి, అంటే కదా అది ఇప్పుడు సడన్గా గుర్తుకు రావట్లేదు. ఆ స్టోన్ పెట్టి దాంతో ఒక వెరైటీ షేప్ ఆఫ్ స్పూన్స్ చేశారు. ఇవన్నీ కూడా స్టోన్తో చేసింది. టైగర్ ఐ అంటేనేమో మనకి టైగర్ షేప్లో ఉంటుంది. ఇక్కడ స్టోన్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి, ఈ మాల కూడా వేశారు. నెక్స్ట్ మూన్ స్టోన్, వైట్ కలర్ ఉందంతా మూన్ స్టోను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అలా ఈ నైఫ్ ఇవన్నీ కూడా స్టోన్స్తో చేసినాయి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఐటము స్టోన్తో డిజైన్ చేసింది, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. నాకు పెద్ద పెద్ద నైఫ్, ఇవి కత్తి ఇలాంటివి చూస్తేనైతే బాహుబలి మూవీ గుర్తొస్తుంది. అమ్మో బాబోయ్, అందులో 1-2 రకాలే చూసినాం. ఇక్కడైతే బోలెడు ఎంత మంచి కరువుతో డిజైను బాగా అనిపించింది. ఇవి కూడా మ్యాక్సిమము స్టోన్స్తోనే ఉన్నాయండి. అంటే పైన ఉండదు ఆ షార్ప్నెస్ ఒకటి పక్కన పెడితే ఆ పైన ఆ డిజైన్ అదంతా హ్యాండిల్ పట్టుకోవడం ఇదైతే ఇంకా చాలా పెద్దగా ఉంది. అండ్ నెక్స్ట్ అయితే ఆల్మోస్ట్ ఈ బ్లాక్ అయిపోయింది. వెస్ట్రన్ బ్లాక్ అయితే వెళ్తున్నాము. ఇంకా వెస్ట్రన్ బ్లాక్ పైన ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి ల్యాంప్, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాంప్. యూరోప్ వాళ్ళదైతే యూరోపియన్ వాళ్ళది బ్రాజ్, నెక్స్ట్ అయితే మార్బుల్ ఇవన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మనము ఇందులో కొంచెం అయితే అంటే వెరైటీ ఆఫ్ అంటే స్టోన్స్ తోటి కొంచెం ఇలా ఉన్నాయి. చాలా తక్కువ చూపించాను, ఎందుకంటే చాలామందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు అనేసి. వీలైనంత వరకు ఇవి చూపించాను. అంటే కొన్ని మనకి చూడడానికి ఏం లేదు, మనము ఒక శిల్పిని మాత్రమే చూడాలి, కానీ చాలామంది అలా కాదు, ఇలా డ్రెస్ లేకుండా ఉన్నట్టు అలా ఉన్నట్టు అనిపిస్తారని వీలైనంత వరకు కట్ చేసి ఈ పైన ఈ వెస్ట్రన్ ఈ బ్లాక్లో మాత్రం ఇది చాలా పెద్ద ఫ్లోర్ అండి. ఇలా ఉన్నాయి. అవి మంచిగా విగ్రహాలు చాలా అందంగా చెక్కి ఉన్నాయి. నెక్స్ట్ అయితే ల్యాంప్స్, అప్పట్లో ఎన్ని రకాల, అసలు మనకు తెలిసింది ఒక ట్యూబ్ లైటు, లేదంటే రౌండ్ లైట్, ఇంకా ల్యాంప్స్ ఒక 4 వెరైటీస్ తెలుసు. ఇక్కడైతే కొన్ని స్టోన్స్తో చేసి లోపల బల్బు పెట్టారు. అది ఏమంటారు కింద ఉంటుంది చూడండి ల్యాంప్, అది మనకి అదంతా స్టోన్తో ఉండి అసలు ఇప్పటికీ కూడా ఈ ల్యాంప్ ఈ గ్యాలరీలోను అంటారు చూడండి ఆ లైటింగ్ కూడా అన్నిట్లో పర్ఫెక్ట్గా వెలుగుతున్నాయి. కొన్ని అంటే నేనేమనుకున్నా అంటే ల్యాంప్ దాంట్లోకి వెళ్తే ఒకటి ఉండి ఒకటి లేకుండా ఒక లైట్ వెలిగి ఉన్నట్టు ఉంటుంది, అట్లా వెళ్ళదని మంచి మెయింటెనెన్స్ ఉంది. నెక్స్ట్ అయితే ఇది పెయింటింగ్కి వచ్చాం.
అసలు ఈ మ్యూజియంలో హైలైట్ అంటే ఇదే. ఇక్కడ మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉండొచ్చు, మ్యూజియం అవగానే గుర్తొచ్చేది మిర్రర్ రిఫ్లెక్షన్ అదేను. నాకు అది నచ్చింది. దాంతోపాటు నాకు ఇది అంటే ఇట్లా మనకి ఫేస్కి వచ్చేసేమో బాయ్ లాగా ఉంటుంది, వెనక నుంచి మిర్రర్ ఏమో గర్ల్ లాగా ఉంది. ఇదే హైలైట్. అసలు ఎలా చెక్కారో ఎలా రెడీ చేశారో కానీ అసలు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అది మ్యూజియంలో బెస్ట్ వన్ అని చాలామందికి అది బాగా ఇష్టము. ఇంకెక్కడ యూరోపియన్ వాళ్ళది పెయింటింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లాసెస్. అమ్మో, ఈ గ్లాసెస్ ఉన్నాయండి బాబు, అసలు వెరైటీ వెరైటీ డిజైన్స్, అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ గ్లాసెస్లో కూడా ఈ ఈ గ్యాలరీలో లైటింగ్ తగ్గించి, అంటే రియల్ లైటింగ్ తగ్గించి ఆ గ్లాస్ నుంచి అది రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి, మీకు కనిపిస్తుంది కదా, అది ఎక్కువ అట్లా డామినేట్ అయ్యేలాగా చేశారు. అది నాకు బాగా నచ్చింది. ఇంకా మంచి అన్నిటికీ కూడా మిర్రర్ పెట్టడము, అలా జాగ్రత్తగా ఉంచడం, ఇదంతా బాగుంది. ఇక్కడ కూడా గ్లాసులు అంటే ఈ వెరైటీ వెరైటీ కూడా గ్లాసెస్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ అయితే ఫ్రెంచ్ గ్యాలరీకి వెళ్దాము. నేను ఇంకొక సజెస్ట్ చేస్తాను. ఫస్ట్ ఒక బ్లాక్ పెట్టుకున్నప్పుడు ఎక్కడ స్టార్ట్ అయినామో అది చూసుకోండి. ఎందుకంటే ప్రతిదీ మనం చూసిన దాంట్లోకే కన్ఫ్యూజ్ అయిపోయి చూసిన దానికి వస్తాం. ఇలా స్ట్రైట్గా ఉంటాయి, అండ్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి, రైట్ సైడ్ ఉంటాయి. మీరు వెళ్తే ఒక స్ట్రైట్గా వెళ్ళారంటే స్ట్రైట్యే చూసుకోండి. అన్నీ స్ట్రైట్ది ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి, అలా రాకండి. కన్ఫ్యూజ్ అయిపోయి టైం వేస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫ్రెంచ్ గ్యాలరీలో ఈ మిర్రర్ అయితే నాకు బాగా నచ్చిందండి. ఏమున్నది అండి అసలు. నేనైతే చాలాసేపు వరకు ఈ మిర్రర్ అక్కడ చిన్న పిల్లలు ఉన్నారు చూడండి సైడ్కిను, అది భలే అనిపించింది. నెక్స్ట్ అయితే ఇంకా వెరైటీస్ ఆఫ్ క్లాక్స్, మిర్రర్స్, అబ్బో చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ గ్యాలరీ కూడా బాగుంది. అందుకే నేను చెప్తున్నాను, ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోండి. ఎందుకంటే చాలా మెయిన్ ఐటమ్స్ అక్కడనే ఉంటాయి. ఎందుకంటే మనకి ఎనర్జీ ఉన్నప్పుడే మనము ఏమంటారు బిగ్ అంటే పెద్దవి మ్యాక్సిమం ఉన్నాయి చూసుకో. అండ్ ఇది కూడా బాగుంది కదా, ఈ క్లాక్ ఎక్సలెంట్ ఉంది కదా. అండ్ ఇక్కడ ఇది కూడా సన్ లాగా ఉంది చూడండి. అది ప్రతి ఒక్కటి చాలా నీట్గా. అసలు నేనేమనుకున్నానంటే అప్పుడెప్పుడు మ్యారేజ్ అయిన కొత్తలో మ్యూజియం వెళ్ళాము, అలా అంటే కొంచెం అయితే గుర్తుంది అండి. అసలు అంత ఇష్టంతో చూసాం కదా, అలానే ఉంటుందా లేదంటే అన్నీ విరిగిపోయి ఉంటుందా. ఎందుకంటే మేము నెహ్రూ జూ పార్క్ వెళ్ళినప్పుడు చాలా అంటే నేను చాలా ఫీల్ అయినా, అయ్యో అప్పుడున్న యానిమల్స్ ఇవి ఏంటి అనేసి. అలానే నేను మైండ్లో పెట్టుకుని పోయినాను, కానీ అస్సలు లేదండి, చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఈ వైట్ కలర్ పింగాణి కలర్ తోటి అసలు జార్ పైన ఎన్ని టైప్స్ ఆఫ్ పెయింటింగ్, అలాగే డిజైను, బోబోబోబో ఆ శారీ, ఆ డ్రెస్సెస్ కూడా వేరింగ్ డ్రెస్సెస్, ఆ చెక్కిన విధానము బాగా అనిపించింది. మా పిల్లలైతే బాగా ఎంజాయ్, ఎంత చిరాకు చెప్పిస్తారో అనుకున్నాను కానీ విసుగులు లేకుండా ఎంజాయ్ చేశారన్నట్టు, బాగుంది. సో అందుకే మేమైతే అదే అనుకున్నాము. ఆల్మోస్ట్ మాకు సెకండ్ ఫ్లోర్లోనే నమ్ముతారో లేదో 1 అవర్ పట్టింది తెలుసా. 1 అవర్ ఈజీగా పట్టింది. ఇవి ఇంకా ఫ్రూట్స్ పెట్టుకుంటారు కదా మనకి, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ పెట్టుకునే బౌల్స్ కూడా ఇవి వైట్ పింగాణితో అలా చేశారు. ఇది కూడా బాగుంది. సో ఇదంతా చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే సెకండ్ ఫ్లోర్లో ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి, ఫ్లోర్ కూడా చాలా పెద్దగా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ నాకు వీటితో పోలిసి అంత అనిపించలేదు. మేబీ థర్డ్ ఫ్లోర్లో ఉన్నాయని షిఫ్ట్ చేసి ఇక్కడ పెట్టడం వల్లనో ఏమో కానీ పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ కప్పు విత్ సాసరు, ఇక చెప్పాను కదా కొన్నిటికి ఫొటోస్ వేశారు అని, ఇక్కడనేనండి ఇక్కడ కూడా వేశారు. అంటే మేబీ ఈ కప్పు యూజ్ చేసిన వాళ్ళు అయి ఉండొచ్చు, లేదంటే ఇంకంతే కదా వాళ్ళదే అయి ఉండొచ్చు. ఇక్కడ ఈ కలర్ పింక్ కలర్ తోటి కూడా బాగుంది కదా. సో ఇది నేనైతే చాలా ఓపికతోటి అంటే క్లియర్గా అంటే ఇప్పుడు మా పిల్లలు కూడా కొంచెం అంటే వాళ్ళకి ఆల్రెడీ ఇది మ్యూజియం అనేంత తెలివి వచ్చింది. ఫ్యూచర్లో కూడా ఏమన్నా డౌట్ ఉంటే వాళ్ళన్నీ చూసుకోవచ్చులే అనేసి అయితే చాలా నీట్గా అన్నీ తీసాను. నెక్స్ట్ అయితే ఇంకా వెస్టర్న్, ఇక్కడికి ఇవైతే చాలా చిట్టి జార్లు అండి. వీటితో ఏం చేసేదో ఏమో. మనం ఇంట్లో ఉన్నప్పుడు కారం పొడి, కొంచెం చట్నీను, అండ్ నెక్స్ట్ నెయ్యి వేసుకుంటాం చూడండి, అలానే ఉన్నాయి చిన్నగా. అండ్ ఈ ఫర్నిచర్ కూడా ఇంకా వీటికి కూడా డస్ట్ లేకుండా చాలా నీట్గా ఉంది. ఇది అంతా ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ ఫర్నిచర్ పెద్దగా ఏమీ అంత లేదు.
సో ఈ పల్లకి కూడా చూసారు కదా ఎంత కొన్ని అక్కడిక్కడ చినిగిపోయినా కూడా దాన్ని ఇప్పటికీ కూడా స్టిల్ నీట్గా ఉంచారు ఆ పల్లకిని. నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ ఫ్లోర్ అండ్ ఇక్కడికి ఈ గ్యాలరీకి వచ్చాము. ఎంట్రన్స్లోనే ఇంకా గాంధీ తాత ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇండియన్ది. మనకి మన ఇండియన్లో ఏంటి డాగ్, అన్ని యానిమల్స్, మన ఫారెస్ట్, మన బర్డ్స్, డాగ్స్, ఎవ్రీథింగ్. అంటే నెక్స్ట్ కోడి, అవన్నీ ఫిష్. మన ఇండియాలో ఇవి వచ్చేసి కొర్రమీను, ఈ ఫిష్ ఉంటాయి కదా రకరకాల ఫిష్, ఇవన్నీ స్టోన్తో చెక్కినవి. కొర్రమీను ఫిష్, నాకు ఫిష్ నేమ్ పెద్దగా తెలియదు కానీ అదేను. నెక్స్ట్ స్నేయిల్, శంఖము, ఇవన్నీ కూడా ఇలా చెక్కి పెట్టేశారు అన్నట్టు. సో ఎవ్రీథింగ్ ఇది కూడా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక ఫారెస్ట్లో బర్డ్స్, ఆ చెట్టుకి నిజంగా బర్డ్స్ ఉన్నట్టు కనిపిస్తుంది కదా, ఆ గ్రీనరీ బాగుంది. ఇక్కడ కోడి, ఈ చిట్టివి, ఎవ్రీథింగ్. ఇక్కడ డాగ్ పెయింటింగ్ ఇవన్నీ ఉన్నాయి అన్నట్టు. ఈ ఫ్లోర్ కూడా పెద్దనే ఉంది ఇది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా ఏమంట క్రొకడైల్, మంకీ, ఇక్కడ ఇవన్నీ కూడా మనది. నెక్స్ట్ ఈస్టర్న్ బ్లాక్ వెళ్ళిపోయాము. ఇదంతా చిల్డ్రన్స్ గ్యాలరీ. ఇది సెకండ్ ఫ్లోర్లో ఉందండి. ఇంకా సెకండ్ కాదు సారీ, ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. ఇంక ఇక్కడ చిల్డ్రన్ గ్యాలరీలో ఇంకా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ గ్యాలరీలో మాత్రం చాలా క్యూట్గా బాగున్నాయి అన్నట్టు. హిపోపోటమస్ అంటే యానిమల్స్ ఒక దాంట్లో, నెక్స్ట్ బర్డ్స్, వెజిటేబుల్స్, ఫిష్, వైల్డ్ యానిమల్స్, ఇలా స్నేక్స్, ఇవన్నీ ఎంత నీట్గా చేశారో. ఇంకా చిల్డ్రన్స్ కొంచెం, ఇక్కడ డాగ్ అయితే రియల్గా పిల్లలతో ఉన్నట్టే ఉంది కదా, అక్కడ 4 డాగ్స్ అండ్ ఫిష్, డియర్. ఇదంతా మళ్ళీ పెయింటింగ్ కింద. ఇదంతా వర్క్ చేస్తున్నప్పుడు మనము విలేజ్లో ఎలా ఉంటుంది ఏంటి అని, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఎవ్రీథింగ్. నాకు ఈ చిల్డ్రన్ గ్యాలరీలో బాగా నచ్చింది ఇదండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఎందుకంటే ఒక పర్సన్ కూరగాయలు ఎగ్జాంపుల్ ఒక ఇక్కడ ఉంది చూడండి, ఆమె కూరగాయలు కూరగాయలు అమ్ముతుంది అన్నట్టు. చుట్టూరుగా ఒక్కొక్క బుట్టలు ఒక్కొక్క కూరగాయలు. అండ్ నెక్స్ట్ ఫిష్ అతను, నెక్స్ట్ పాన్ షాప్ అతను, షూస్ క్లీనింగ్ పాలిష్ చేస్తారు కదా, అదంతా బాగా నీట్గా చూపించారు. నెక్స్ట్ ఇక్కడ వెజిటేబుల్స్, ఇవన్నీ స్టోన్స్ ఎంత నీట్గా అసలు అవన్నీ రియల్గా ఉన్నట్టే ఆ కలర్ కూడా. అండ్ రైల్వే స్టేషను, ఇదంతా. ఇది కూడా చాలా పెద్ద ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో చాలా పెద్దది ఈ బ్లాక్ అన్నట్టు. చిల్డ్రన్స్ గ్యాలరీ బ్లాక్ చాలా పెద్దగా అనిపించింది నాకు, బాగుంది చాలా ఎక్కువగా. అండ్ నెక్స్ట్ హార్స్ రైడ్, షిప్, ఇంకా చెప్పాలంటే ఎడ్ల బండి ఉంటుంది కదా అప్పట్లో, ఎడ్ల బండిను అవన్నీ కూడా చూపించారు. చాలా నీట్గా ఉంది అన్నట్టు. అందుకే చాలా పెద్దగా అనిపించింది ఇది. ఫస్ట్ ఫ్లోర్లో బ్లాక్ నాకు చాలా, అంటే మనం ఎంత చూసినా అయిపోవట్లేదు. ఆల్మోస్ట్ సెకండ్ ఫ్లోర్లో 1 అవర్ చూసేసరికి కొంచెం ఎనర్జీ డౌన్ అయిపోయింది. అండ్ ఇంక ఇక్కడ ఇదైతే బ్రిటిష్ ఏమంటారు ఆర్మీ. అబ్బా ఎంత ఉన్నాయి తెలుసా అండి, 1 ఇంచ్ అంతని చేశారు. ఇవన్నీ కూడా చాలా చిన్నగా బాగా అంత చిన్న సైజులో కూడా నీట్గా చేశారనిపించింది. అండ్ ఇవి అంటే ఫ్లవర్ ప్లాంట్స్ అన్నట్టు ఇవన్నీ. సో అలా సెకండ్ ఫ్లోర్లో ఎనర్జీ అయిపోయేసరికి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసరికి కొంచెం కాళ్ళు నొప్పి రావడం అలా అనిపించింది. బట్ ఈ బ్లాక్కి రాగానే మంచి క్యూరియాసిటీ పెరిగిపోయింది. అప్పో ఎంత బాగుంది ఇక్కడ వీళ్ళు, అసలు ఈ చిన్న చిన్న జీపు, ఆ హార్సు, ఇవన్నీ అయితే మంచిగా అనిపించింది. ఏరోప్లేన్, హెలికాప్టరు అండ్ ట్రైన్, ఇవన్నీ ఎవ్రీథింగ్ బాగా అనిపించింది. నెక్స్ట్ అయితే ఇంకా అది పెద్దగా ఉంది ఆ బ్లాక్. చిల్డ్రన్ ఇది కార్పెట్ గ్యాలరీ అన్నట్టు. ఇంకా రకరకాల కార్పెట్స్ అప్పట్లో యూజ్ చేసినవి ఎలా అయింది అనేసి. ఇది చాలా చిన్నగానే ఉంది లేండి, జస్ట్ ఒక 2-3 మినిట్స్లో. అంటే కొంచెం అన్నీ ఇంపార్టెంటే, బట్ ఇవి ఇలా చూస్తూనే అయిపోయిన దగ్గర టైం వేస్ట్ చేసుకోకుండా ముందుకెళ్ళిపోవాలి. మనం 10 o'clock వచ్చినా కూడా 6 వరకు అంత ఎర్లీగా ఎవరము రాలేమండి. ఎందుకంటే అంతే, ఒకవేళ 10 o'clock వస్తే ఈజీగా నాకు తెలిసి 3 వరకు అయిపోతుందండి.
నెక్స్ట్ ఇదైతే ఇంక సిల్వర్ జ్యువెలరీ, సిల్వర్ గ్యాలరీ అన్నట్టు ఎలిఫెంట్కి పెట్టేవన్నీ ఈ బ్లాక్లో, అంటే ఈ బ్లాక్ అంటున్నా, ఈ గ్యాలరీ ఇందులో ఎలిఫెంట్కి పెట్టే ఐటమ్సే ఎక్కువ ఉన్నాయి సిల్వర్వి. అమ్మో ఇవన్నీ నాకు ఇక్కడికి వచ్చినంత వరకు కూడా ఇవి ఎలిఫెంట్కి ఇలాంటివి పెడతారని కూడా తెలియదు. ఇవన్నీ సిల్వరీ అన్నట్టు, రియల్ సిల్వర్, కొంచెం బ్లాక్ బ్లాక్ అయినా కూడా మంచిగా ఉంది. ఎంత జాగ్రత్తగా ఇవి మరి ఎక్కడ వేస్తారో, కాళ్ళకు పెడతారో మెడకు పెడతారో, ఇది మాత్రం హైలైట్. ఇది నాకు తెలిసి ఇక్కడ హెడ్ దగ్గర పెట్టుండొచ్చు అని నేను అనుకుంటున్నా, ఏమో తెలియదు నాకైతే. చాలా పెద్ద పెద్ద ఐటమ్స్ ఉన్నాయి కదా సిల్వర్వి, యూనిక్ ఉన్నాయి, ఆ డిజైన్ కూడా యూనిక్. ఈ పెద్ద లాకెట్ లాగా అయితే ఎంత బాగుందో, ఇది కాళ్ళకు పెడతారంట అక్కడ ఉంది. అండ్ నెక్స్ట్ ఇవన్నీ ఇట్లా నడుము దగ్గర నుంచి కాళ్ళు మెడకి అవన్నీను. సో ఇదంతా సిల్వర్ గ్యాలరీ అన్నట్టు. ఇది కూడా చాలా బాగుంది, కొంచెం డిఫరెంట్ ఐటమ్స్ అయిపోయింది, అంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి మోడల్స్ అన్నట్టు. మోడల్ అంటున్నా కానీ ఎప్పుడు చూడనట్టు ఉంది. అండ్ ఇక్కడ చిన్న చిన్న స్పైసెస్ బాక్స్ ఉంది చూడండి, ఇది బాగా నచ్చింది. నెక్స్ట్ ఈ చిన్న హ్యాండ్ బ్యాగ్ ఇక్కడ, అబ్బా ఎంత బుజ్జిగా ఉందంటే, ఇంత చిన్నగా కూడా హ్యాండ్ బ్యాగ్ చేస్తారా, ఇంత నీట్గా, ఇంత క్లియర్గా, ఇంత క్యూట్. కానీ ఇవేంటంటే మనం సౌండ్ చేస్తాం కదండి, అలా సౌండ్ చేసి అవి రియల్గా సౌండ్ వస్తాయి అంట. అండ్ ఈ ట్రైను ఇవన్నీ. సో ఇదంతా ఫస్ట్ ఫ్లోర్లో. ఇది కూడా కొంచెం క్యూరియాసిటీ పెంచింది అన్నట్టు, అంటే మన ఎనర్జీ డ్రాప్ అయిన కొద్దీ పై ఫ్లోర్ నుంచి చూసుకుంటూ వస్తే ఎనర్జీ డ్రాప్ అయిన కొద్దీ మంచిగా ఉంటుంది, అమ్మాయి ఇంకా అయిపోతుంది అనే ఫీల్ ఉంటుంది అన్నట్టు. సో కింది నుంచి మనం కిందనే కింద ఏమంత పెద్దగా లేవండి, టైం వేస్ట్ చేసుకోవడము ఎందుకు అనిపించింది మాకు. కింద ఫ్లోర్ వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా సిల్వరేనంట అండి. అసలు ఇవి డిఫరెంట్ లిడ్, అంటే మన బౌలు లిడ్ ఇవన్నీను సిల్వరేనంట. ఈ ఫిష్ లాగా కనిపిస్తున్నాయి చూడండి, వీటిలో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మసాలాలు పెట్టుకునే దానిలాగా ఉంది, అంటే ఇలా సైడ్ కంటే ఓపెన్ అవుతాయి అంట. మనకి సేమ్ మసాలా పెట్టుకున్న బాక్స్ ఎలా ఉంటుందో అలా. ఇంక ఇవన్నీ కూడా చాలా వెరైటీ ఉన్నాయి. ఇవన్నీ అయితే సిల్వరేనంట, రియల్ సిల్వర్ అంట. సో ఇవన్నీ బౌల్స్ లాగా నాకు తెలిసి, అంటే కొన్ని ఏమున్నాయంటే ఫంక్షన్లో ఇట్లా వాటర్ చల్లుతారు కదా అది. అండ్ ఇది ఒక్క స్టిక్, ఇది స్టిక్ లాగా ఉంది చూడండి, అది స్టిక్ కాదు, అది గన్ను, ఒక్కటే ట్రిగ్గర్ ఉందన్నట్టు ఎంత స్టైల్గా ఉందంటే, దానిపైన ఉన్న ఫ్లవర్ వాజ్ లాంటిది నాకు బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఈ గ్యాలరీ అయితే అయిపోయింది. మనము ఏమంటారు చూడు, సెకండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోర్ చూసేసరికి మాకు 5 o'clock అయ్యింది. సో ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో అయితే మీకు ఇది ఆల్మోస్ట్ మ్యూజియంకి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలిసి ఉండొచ్చు. 12 hours ఉంటుంది కదా టైం, అంటే 12 o'clock వరకు ఒక హ్యాంపర్తో ఒక అతను కొట్టేస్తే, నెక్స్ట్ వచ్చేసి 1 hour అయితే 1 time బెల్ కొట్టేస్తాడు. ఆ అందరు పుట్టి అంటారు, పుట్టోడు చిన్న చోట భీమ్ వస్తుండు అనేసి. నెక్స్ట్ 2 o'clock అయితే టూ బెల్స్. మేము 5 o'clock వచ్చినాం, అంటే ఎవ్రీ అవర్కి ఉంటుంది అన్నట్టు. 5 o'clockకి 5 times కొట్టిండు అన్నట్టు. అది అయిపోయేసరికి 5 అంటే 2 floors చూసుకునేసరికి 5 అయిపోయిందండి. నెక్స్ట్ కిందికి వచ్చాను, ఇంకా రెబికా కింద ఫ్లోర్లో రెబికా అనేది, అంటే ఆ శారీ వేరింగ్ కూడా, ఆ చీర అసలు నిజంగా శారీ లాగా ఉంది, అంత బాగా చెక్కిరు అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టిక్స్, వాకింగ్ స్టిక్స్, అవి వెరైటీ చాలా వెరైటీగా ఉందండి. నెక్స్ట్ ఇక్కడ ఇవి యారోస్ ఇవన్నీ వాళ్ళు అంటే మేబీ ఏం లేదు అక్కడ, మనం యుద్ధం చేసినప్పుడు అది ధరించిన ఆ కత్తి అయినా యారోస్ అయినా, నెక్స్ట్ ఆ డ్రెస్సింగ్ అన్న అవన్నీ కూడా ఇక్కడ. ఇవి గ్రౌండ్ ఫ్లోర్ అండి, ఇవన్నీ కూడా ఇప్పుడు చూపించేవన్నీ కూడా గ్రౌండ్ ఫ్లోర్. సో 5 o'clockకి స్టార్ట్ చేసాం ఎగ్జాక్ట్గా. ఈచ్ 1 hour 1.5 hour పడుతుందండి. సో ఈజీగా మీరు 2 అంటే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్
వన్ అవర్ వేసుకున్న ఓపికతోటి చూస్తే క్లియర్గా ఎంత ఓపికతో ఎంత ఫాస్ట్గా చూసినా ఈజీగా 1 అవర్ పడుతుంది. సో మినిమం 3.5 అవర్స్ అయితే మ్యూజియంలో పడుతుందని నాకు అనిపించింది. సో ఆ విధంగా మేమైతే ఏది మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కటి చూసాము. అండ్ అబ్బో కాళ్ళ నొప్పులు, తిరగలేము. గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసరికి ఓపిక అంతా పోయిందండి బాబు తెలుసా. బట్ కొంచెం ఇంకా ఓపిక ఇంత దూరం వచ్చినట్టు ఓపిక తెచ్చుకొని అన్నీ చూసుకోవాలని అన్నీ అయితే చూసేసుకున్నాం. ఇదంతా గ్రౌండ్ ఫ్లోరు. ఇంకా 1 అవర్ పట్టింది గ్రౌండ్ ఫ్లోర్. 6 o'clockకి 1 minute కూడా ఉంచారు. ఇంక ఇదంతా పెయింటింగ్ సెక్షన్ అన్నట్టు. నాకు ఈ పెయింటింగ్లో బాగా నచ్చింది ఏంటంటే ఇది అండి వైట్ అంటే ఇప్పుడు చూపిస్తా చూడండి. నాకు బాగా నచ్చింది ఆ పెయింట్ అయితే. శారీ కట్టేసుకొని వైట్ కలర్ శారీ వెనక సైడ్ నుంచి అది చేశారు. అది మనకు వాటర్లో తడిచినప్పుడు అంటే క్లోత్స్ ఎలా తడిగా ఉంటాయి, వాటర్ తడవనప్పుడు ఎలా పెట్టుకుంటుంది ఈ బొమ్మ అసలు భలే ఉందండి. అదైతే నాకు బాగా నచ్చింది. అసలు ఆ ఫీల్ పెయింట్ వేసే వాళ్ళకి నిజంగా వాళ్ళు ఫీల్ అవుతూ వేస్తారనిపించింది. నెక్స్ట్ ఇదైతే ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో ఈ పెయింటింగ్ బ్లాక్ చాలా పెద్దగా ఉంది. ఈ లిడ్ చూడండి ఎంత, ఇది సిల్వర్దే. ఇవన్నీ కూడా సిల్వర్ నైఫ్, ఫోక్స్ ఇవన్నీ సిల్వర్వే అన్నట్టు. ఇది చూసారు కదా ఎంత స్టైల్గా ఎంత బాగుందో. ఈ లైటింగ్ కూడా బాగుంది కదా, ల్యాంప్. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మెయిన్. నాకు సెకండ్ ఫ్లోర్ ఓవరాల్గా అయితే సెకండ్ ఫ్లోర్లో జాపనీస్, చైనీస్ వాళ్ళ ఐటమ్స్ మంచిగా అనిపించింది, కొంచెం బాగుంది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఆ మిర్రర్ది రిఫ్లెక్షన్ బాగుంది. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఈ హ్యాంపర్ ఇదే హైలైట్ మ్యూజియంలో. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ వేరింగ్ రెబికా అని, ఇది కూడా బాగుంది. సో ఇవన్నీ కూడా ఇంకా నైఫ్స్ ఇవన్నీ కూడా కింద చూసేసుకొని, డ్రెస్సెస్ అండి ఒక్కొక్కటి అయితే చాలా పాతగా అయిపోయి నాకు తెలిసి అవి టచ్ చేస్తే కూడా కింద ఊడిపోయేలా ఉన్నాయి. బట్ వాటిని ఎంత జాగ్రత్తగా ఎంత నీట్గా పెట్టారంటే అబ్బో. ఈ ఫ్లోర్ కూడా ఇది కూడా చాలా పెద్దగా ఉంది, అప్పట్లో వాళ్ళు వాడింది. ఇందులో నాకు ఒక పికాక్ మోడల్ నచ్చిందండి. అది అసలు ఆ డ్రెస్ అయితే నాకు తెలిసి ఆ మిర్రర్ ఒకటే అడ్డు, ఆ మిర్రర్ లేకుంటే గాలి వస్తే ఊడిపోతుందని. ఇక్కడ ఈ బెడ్ భలే నచ్చింది నాకు. ఎంత ఆ బెడ్కి 2 స్టెప్స్ ఉన్నాయి, చాలా బాగా నచ్చింది. ఇది పైనుంచి అంటే దోమలది అది నెట్ వేసుకోవచ్చు. అది చూస్తుంటేనే తెలిసిపోతుంది చాలా స్టాండర్డ్గా ఉంది అనేసి. నెక్స్ట్ అయితే ఇండియన్, మన ఇండియన్ గ్యాలరీకి వచ్చాము. ఇవన్నీ నటరాజ, అలాగే గరుడది అయితే బాగుంది, చాలా పెద్దగా ఉంది. ఇవంతా అసలు బ్రాస్తో చేసి ఉండొచ్చు కానీ బాగుంది. నెక్స్ట్ శివ పార్వతులు, నెక్స్ట్ వెంకటేశ్వర్ల స్వామి, ఇవన్నీ ఈ బ్లాక్ కింద కూడా చాలా పెద్దగా ఉన్నాయి. పెద్ద రూమ్ పెద్దగా ఉన్నాయి. రూమ్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి. అసలు ఇది గరుడ చూసారు కదా ఎంత బాగుందో. ఒకటి అండి, మ్యూజియం మొత్తం తిరిగిన తర్వాతకి నాకు అనిపించింది అంటే వెళ్ళి చూడొచ్చు వర్త్. నాకైతే నెహ్రూ జూ పార్క్కి వెళ్ళిన తర్వాతకి అసలు అబ్బా ఎందుకంటే నేను అంతకుముందు 10 years ముందు చూశాను కదా, ఏం లేవు అని ఫీల్ వచ్చింది. కానీ మ్యూజియంలో అలా ఏం రాలేదు. మంచి పని చేస్తారు. 3rd floorలో కొంచెం రిపేర్ నడుస్తుంది ఏమో కానీ అక్కడ ఉన్న ఐటమ్స్ చాలా వరకు 2nd floor 1st floor ఇలా షిఫ్ట్ చేయడం వల్ల ఉన్న ఈ 3 floors ఏమైందంటే చాలా నిండుగా అనిపించింది. ఎక్కడ కూడా ఏది వెళ్తే లేదా అరే ఇక్కడ ఒకటి లేదు అనేది లేదు, నిండుగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గాలి మనకి ఇదంతా కూడా చాలా పెద్దగానే ఉంది. బ్లాక్ కూడా అది ఎంత పెద్దగా ఎంత నీట్గా ఉన్నదో. నెక్స్ట్ అయితే ఇవి నాకు తెలిసి నేను అనుకున్నాను ఇవన్నీ కూడా అప్పట్లో వాళ్ళు వేసిన డ్రెస్ మెటీరియల్స్ అని. అయ్యో వాటికైతే ప్రాణం లేనట్టే ఉన్నాయి. కానీ నాకు ఈ గ్యాలరీలో ఒక పికాక్ది బాగా నచ్చిందండి. ఎక్కడనో చూసినట్టు, ఏదో మూవీలో చూసినట్టు అలా అనిపించింది. కానీ మనం ఇప్పుడు చూసినవన్నీ కూడా అప్పటి వాళ్ళు వేసినవి. అవన్నీ క్లోత్స్ కూడా వెరైటీస్ అవన్నీను. ఇప్పుడు వచ్చేది నాకు ఇది రెడ్ కలర్ది ఫ్రాక్ ఉంది చూడండి, దాన్ని అయితే అసలు ఎవరు వాడారో కానీ
అసలు ఇది ఈ పికాక్దండి, పక్కన పికాక్ ఉంది చూడండి, చాలా బాగుంది. నాకు తెలిసి అది చాలా హెవీ వెయిట్ ఉండొచ్చు. ఈ డ్రెస్లకు ప్రాణమే లేకుండా అంత జాగ్రత్తగా పెట్టిన వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి మనం. అప్పట్లో వాళ్ళు ఎలాంటివి వేశారు ఏంటి అని మనం ఈరోజు చూడగలుగుతున్నాం. ఇంకా హైలైట్ అంటే గ్రౌండ్ ఫ్లోర్లో నాకు నచ్చిన హైలైట్ అంటే ఇది దంతపు అంటే ఎలిఫెంట్ తోటి ఇక్కడ చూసారు కదా, అంత పెద్ద ఎలిఫెంట్ టీత్తో అక్కడ ఎన్ని చూడండి ఎలిఫెంట్స్ ఉన్నాయి. అసలు ఆ డిజైన్ ఏంటంటే అసలు అంత బాగుంది. అండ్ నెక్స్ట్ చిన్న డిజైన్, చిన్న హోల్స్ తోటి బాగా అనిపించింది. ఇది కూడా చాలా పెద్ద. ఇక్కడ ఈ చెస్ అయితే ఎంత చిన్నగా ఉందో చూడండి. ఎన్ని రకాలు చెస్ పెట్టారు, పెద్దది చిన్నది. ఆ చెస్ కాయిన్స్ కూడా వెరైటీ ఆఫ్ డిజైన్. అబ్బో చాలా బాగుంది. అంత చిన్న సైజు ఎలా చేశారో అనిపించింది. అప్పుడప్పుడు పిల్లలకి ఇలాంటివి బాగా చూపిస్తూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మ్యూజియం వెళ్ళి చూపించండి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకు తెలుస్తుంది. ఈ సైడ్కు ఉందేమో ఎలిఫెంట్ టీత్, మధ్యలోనేమో అది గ్రాస్ లాగా అదంతా చాలా బాగుంది. ఇంత ఎలిఫెంట్ టీత్ తోటి ఇవి రింగ్స్ లాగా భలే చేశారు చూడండి. అండ్ అది గాలి ఉప్పుకునేది కూడా ఎలిఫెంట్ టీత్, పక్కన ఉన్నది ఇలా ఉప్పుకోవడానికి అలా తెరల అది ఏంటి గాలి పంక. ఇంకా అంతే. 6 o'clock అవ్వగానే ఒక షార్ట్ అయితే పెడతాను చూడండి. 6 o'clockకి హ్యాంపర్ అతను ఆ చిట్టి పొట్టి అతను వచ్చి ఎలా చేశారు అనేసి అది నేను షార్ట్ తీశాను. ఇంకా అది 6 o'clock కూడా అది చూసుకొని, ఎందుకంటే అది 6 o'clockకి క్లోజ్ అయిపోతుంది మ్యూజియము. 6 times కొడతాడు, టక్కున వెళ్ళిపోతాడు. వితిన్ 1 minute కూడా ఉంచారండి 6 అయిపోతే. సో ఇది టైం సెన్స్ బాగా నచ్చింది నాకైతే. సో మ్యాక్సిమం చూపించి